నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి దాదాపు ఇంకొక 15 రోజులు ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పరిస్థితి ఏంది, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? సో 11న పోలింగ్ ఉంది. ఇప్పటికీ ప్రధాన పోటీ 2 పార్టీల మధ్యలోనే ఉందా, లేదా 3 పార్టీలు అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఒకసారి తిరిగితే కనుక ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంది. నార్మల్గా ఏ ఎన్నికల్లో అయినా మనం తెలుసుకోవాలి, ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు. మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఒక అభ్యర్థి లేదా ఒక పార్టీ పేరు చెప్తే నిజంగా వాళ్ళే స్వింగ్లో ఉన్నారు అనుకోవచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు తిరుగుతూనే రియాలిటీ తెలుస్తుంది. ఏదో ఒక ఛానల్ లోగో పట్టుకోను, లేకపోతే ఒక ట్యాబ్ పట్టుకొని మేము సర్వే చేస్తున్నామని, ఇలా కంటే కూడా ముఖ్యంగా చాలా వరకు నియోజకవర్గాల్లో వెళ్ళి అక్కడ పాన్ షాప్ కానీ, పక్కన ఉన్నటువంటి టీ స్టాల్ కానీ, లేదా కూరగాయలు అమ్ముకునే కూరగాయల వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఇక లోకల్గా ఉన్నటువంటి వైన్ షాప్లో కానీ, లేదా మెకానిక్ షాప్లో కానీ, కొన్ని కిరాణా స్టోర్స్లో కానీ వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి అంటే మనకు అర్థమవుతుంది ప్రజలు ఎవరి పేరు ఓపెన్గా చెప్తున్నారు అనేది. కొంతమంది నటిస్తారు పైకి, ఏమో మాకేం తెలియదు, వీళ్ళు మాత్రం గెలుస్తారేమో అని. సో గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళ దగ్గరికి మనం చెప్పుకున్న ఏదైతే రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక కొంతమంది ఓపెన్ అప్ అవుతారు. అప్పుడు మనకి వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తానికి చూసుకుంటే కనుక ఎక్కువగా సినీ కార్మికులు, డైలీ లేబరు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసు, ఇలాంటి రకమైన వాళ్ళే ఎక్కువగా ఉంటారు అంటే ఓటర్లు. ఎందుకంటే ఈ మాస్ పబ్లిక్తో పాటు ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. క్లాస్ ఓటర్స్ చాలా వరకు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళకున్న పరిచయాలు, క్యాండిడేట్ ఖచ్చితంగా మీరు వచ్చి ఓటు వేయాలని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ విధంగా ఇంట్రెస్ట్ చూపించి ఓటు వేయడానికి వస్తే ఓకే. కానీ నార్మల్గా అయితే ఈ మాస్ ఆడియన్సే, మాస్ పబ్లికే, మాస్ ఓటర్సే ఓటేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు నిన్న స్క్రూట్నీకి సంబంధించి స్క్రూట్నీ చివరి రోజు మాగంటి గోపీనాథ్కి సంబంధించి చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. అంటే నిన్న బహిర్గతం అయింది ఎప్పుడైతే ఆ లెటర్ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న కోసరాజు ఒక లెటర్ని అయితే ఈసీకి పంపించిండో, ఆయన వేరే దేశంలో ఉండి ఈసీకి పంపించిండో. ఆ లెటర్ వచ్చిన తర్వాత అవునా మాగంటి గోపీనాథ్కి 2 భార్యలా, మొదటి భార్య ఉండంగానే 2వ భార్యతో ఆయన సహజీవనం చేస్తుండా, అధికారికంగా ఆమెను పెళ్లి చేసుకోలేదా, ఇలాంటి వార్తలను కూడా వినిపించాయి. అయితే చాలా వరకు కూడా బీఆర్ఎస్ దీన్ని అపోజ్ చేసిందంటే బీఆర్ఎస్ స్క్రూట్నీలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ఆమె అందులో ఫెయిల్ అవ్వాలని చూసినారు, అందుకే ఆ లెటర్ రిలీజ్ చేసినారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆ పాయింటే కాకుండా ఇంకో పాయింట్ కూడా ఉంది. మాగంటి గోపీనాథ్కి 2 భార్యలని, మొదటి భార్య ఉండగానే 2వ భార్యని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యని 1998లో పెళ్లి చేసుకున్నాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా మొదటి భార్యనే అసలు సిసలైన భార్య, చట్టబద్ధంగా ఆమె భార్య. ఇప్పుడు 2వ భార్య కానే కాదు, ఆమెను అధికారికంగా చేసుకోలేదు కాబట్టి అనేది ప్రజల్లోకి వెళ్ళేలా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆ లెటర్ అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, భారతీయుడు అయితే మాత్రం ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వాళ్ళు ఒక ప్రాంతం కానీ ఒక భాష కానీ ఉండదు. సో అలాంటిది ఇక్కడ ఇది ఒక నెపం అంటారా, లేకపోతే ఒక సాకే కాదు. మాగంటి సునీత ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత, ఆయన జూన్ 8న ఎప్పుడో చనిపోయినాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ మాగంటి సునీతనే భార్య అనుకున్నారు. మాగంటి సునీత కుమారుడు అంత్యక్రియలు చేయడం జరిగింది, మాగంటి సునీత భార్యగానే అంత్యక్రియలు జరిగినాయి. పార్టీ అధిష్టానం కూడా కేసీఆర్, కేటీఆర్ కూడా సునీతనే భార్యగా చూసినారు. సో కొన్ని రోజుల ముందు అంటే ఎప్పుడైతే ఒక వారం 10 రోజుల కిందట మాగంటి గోపీనాథ్కి 2 భార్యలు, గొడవలు నడుస్తున్నాయి, ఈ కొన్ని వ్యవహారాలు బయటకు వచ్చినాయి. అయితే ఇప్పుడు కొడుకు లెటర్ ఇవ్వడం వల్ల కేవలం స్క్రూట్నీయే కాదు, ఎన్నికల్లో కూడా అంటే 2వ భార్య, ఇన్ని రోజులు మాగంటి గోపీనాథ్ 3 సార్లు 3 దఫాలైన ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు ఆయన 2వ భార్య మళ్ళీ ఎన్నికల్లో నించుంటుంది, మళ్ళీ ఆవిడకే ఓటు వేయాలా, వేరే వాళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి అధికారానికి దూరంగా ఉంది అంటే కొంతవరకు కూడా ప్రజలు ఓటు వేయడానికి నిరాకరిస్తారు, వేయాలనుకున్న వాళ్ళు కూడా ఓటు వేయరు. పైగా మాగంటి సునీత మీడియాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది, మీడియాకు దూరంగా ఉంది. ఆమె ఇన్ని రోజులు రాజకీయాల్లో లేదు కాబట్టి, చాలా రాజకీయాలకు దూరంగా ఉంది కాబట్టి మాట్లాడడం రాదామెకి, అది మైనస్. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈ ఎవరైతే మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న ఇచ్చిన లెటరు
కూడా ఆమెకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే రెండో భార్య, మొదటి భార్య ఉండగానే రెండో భార్యతో ఉన్నాడు, ఆమెకు టికెట్ ఇచ్చినారు అనేది కొంతమంది ఓటు వేయడానికి నిరాకరిస్తారు. ఎంతో కొంత బీఆర్ఎస్కి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ ఆయన లెటర్ రాసిన తీరు కూడా తారక్ ప్రద్యుమ్న కొసరాజు అని, అంటే మాగంటి అనే ఇంటి పేరు కూడా రాసుకోవడానికి ఇబ్బంది పడుతూ వేరే ఇంటి పేరుతో రాసిన లెటర్. ఇక్కడ కుట్ర కోణం అంటే మాగంటి సునీతకు ఎక్కడ ఎమ్మెల్యే అయిపోతుందేమో అని ఒక కుట్ర, ఒక ఆకాశ అయితే ఆ లెటర్ ద్వారా అందరికి కూడా అర్థమైంది. కానీ ఇది మైనస్ అవుతుందంటే ఎంతో కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు చూసుకుంటే గనక మాగంటి సునీతకు నవీన్ యాదవ్ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చూసుకుంటే, ఆ సర్వే అంటామా హిట్ టీవీ నుంచి ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మేము పర్యటించి తెలుసుకున్న విషయాల్లో కొద్దిగా నవీన్ యాదవ్కి ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతుంది. నవీన్ యాదవ్ 3 సార్లైనా గతంలో ఆయన పోటీ చేయడము, సెకండ్ ప్లేస్ రావడము, ఇంకా ప్రజల్లో యాక్టివ్గా ఉండడము. మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రకరకాల, అంటే ఒక మతం కాదు అన్ని మతాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనారిటీలు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు, ఎక్కువగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు, ఇలా రకరకాల మతాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా ముస్లింలు దగ్గరగా ఉంటారు, ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాబట్టి. పైగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమని, మేము ఇక్కడ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఈ రోజులు అధికార పార్టీలో ఉండి కూడా ఏం నిధులు తీసుకురాలే, డెవలప్మెంట్ చేయలేదు, నవీన్ యాదవ్కి మేము సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి మరీ పోయినాడు. ముందు నుంచి ముస్లింలు కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నారు. పైగా ఎంఐఎం పార్టీయే కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు ఇవ్వడంతో ముస్లింలందరూ కూడా వన్ వేగా వేయకపోయినా కూడా మ్యాక్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది, నవీన్ యాదవ్కి ఆ ఓట్లని కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఇటువైపు ఎంతమంది ఓట్లు వేయడం, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నటువంటి మైనస్లు, సరిగ్గా ప్రచారం ఆమె చేయకపోయినా కూడా చాలా వరకు బీఆర్ఎస్ కీలక నాయకులు, మాజీ మంత్రులు అందరూ కూడా చూస్తున్నాం మనం. ఎర్రవల్లి దయాకర్ దగ్గర నుంచి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళంతా ఇంటింటికి తిరిగి చాలా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు. చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళందరూ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకో 15 రోజులు ఎన్నికలకు ఉంది కాబట్టి ఈ 15-17 రోజులకు ముందు కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి, అంటే బీఆర్ఎస్ కంటే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పైగా గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత కూడా, మనం మాట్లాడుకున్నంత వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీ పైన లేనట్టయితే మనకు కనబడుతుంది. సో నవీన్ యాదవ్కి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎడ్జ్ ఉంది. ఇంకా 10 రోజుల తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా దానిపైన కూడా వారం 10 రోజుల తర్వాత రిజల్ట్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే లెటర్ రిలీజ్ చేసినారో మాగంటి సునీతకు సంబంధించి, అదైతే అంటే ఆయన ఏ విధంగా ఏ ఉద్దేశంతో లెటర్ రిలీజ్ చేసినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి చేయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాంటర్లు ఇలాంటి నీచ రాజకీయాలకు పోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంస్కృతి ఇంతవరకు కూడా లేదు. ఒక భర్త చనిపోయి భార్య బాధలో ఎన్నికల్లో నిలబడితే ఇలాంటి నీచ సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక కల్చర్ని క్రియేట్ చేస్తుంది. గతంలో ఇలాంటి కల్చర్ లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలాంటి కల్చర్ని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అయితే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నమాట. మీరేమనుకుంటున్నారు? అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ పరిస్థితి ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.